స్వాతంత్ర సమరయోధుల చేత ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు ప్రజాసేవలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నో అవాంతరాలు అధిగమించి అప్రతిహాసంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125 సంవత్సరాల వేడుక వైభవంగా సాగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటోంది. హైదరాబాద్ భారతీయ విద్యా భవన్లో వేడుకలు జరుపుకుంటున్నారు. which makes us closer to the moksha, that is liberation from samsara and salvation. This is the essence of lighting. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ హెడ్ రాధిక హాజరయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారత్లోనే మొట్టమొదటి అంతర్జాతీయ బ్యాంక్ అని రాధిక చెప్పారు. Today I will take this opportunity to wish all the customers of Punjab National Bank, especially in the state of Telangana and Andhra, to convey our best wishes on the occasion of 125th Foundation Day of Punjab National Bank. Punjab National Bank is celebrating its 125th Foundation Day on 12th April. The bank first opened for its business on 12th April 1895 in Lahore. That was with just a capital of rupees 20,000. What was the most significant fact about founding of PNB is that it was the first bank to be founded with entirely Swadeshi capital. That too by the great freedom fighters like Punjab Kesari Lala Lajpat Rai and his team. And what I would like to say is that the spirit of freedom fighting is still alive and deeply imbibed in the team of entire Punjab National Bank all across the country. As is evident, the way last 1 year PNB has come out of the great hit we got, everybody is aware of that. But పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నదని, వాటన్నింటినీ తట్టుకొని ముందుకు సాగుతోందని సీనియర్ మేనేజర్ టీవీ రావు అన్నారు. నీరవ్ మోదీ వల్ల 14,000 కోట్లు బ్యాంకు నష్టపోయిందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి భారత స్వాతంత్ర పోరాట సంగ్రామానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. బ్యాంకు స్వాతంత్ర పోరాట యోధులచే ప్రారంభించడమే కాకుండా ముందు నుండి కూడా స్వాతంత్ర పోరాటంలో భాగంగానే బ్యాంకు ఉంది. ఉదాహరణకి జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగినప్పుడు ఈ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, ఆజాద్, వీళ్ళ యొక్క న్యాయ పోరాటానికై నిధులు మొబిలైజ్ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఉన్న స్వాతంత్ర పోరాట యోధులు బ్యాంక్ అకౌంట్ కోసం చూసినప్పుడు కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే ఆ రోజున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్రిటిష్ వారి ఇంపీరియలిస్టిక్ పాలసీలని వ్యతిరేకిస్తూ అయినా సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా సరే బ్యాంకు స్వాతంత్ర పోరాట యోధుల కోసం ఆ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ నిధులు కలెక్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని బ్యాంకు ఈ రోజుకి కూడా ఒక గర్వకారణంగా మేము అందరం కూడా భావిస్తూ ఉంటాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కోలుకొని 125 ఏళ్లుగా ప్రజాసేవలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు సాగుతోందన్నారు పిఎన్బి హైదరాబాద్ హెడ్ రాధిక.